బ్యాక్లు ఇచ్చేసాడు ఈ మూవీ తోటి. విజయ్ దేవరకొండ అన్న బాడీ ఏంటి బ్రో ఆ బాడీ, కండలు ఇలా ఉంటాయి. ఆ గడ్డం సీన్స్ చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోతూ ఉంటుంది అనమాట. కింగ్ రాయలసీమ యాసలో చెప్పాలంటే ఇటు కొట్టినాడియా, కొండని ఇటు కొట్టినాడు. కొండని సినిమాలో డైలాగ్స్ అన్నీ ఉన్నాయి. ఈ సినిమా ఇండస్ట్రీని మొత్తం తగలబెట్టేస్తాడు ఈ మూవీ తోటి. 4.5 ఇవ్వచ్చు. ఈ మూవీలో క్యారెక్టర్స్ అయితే భాగ్యశ్రీ మేడం క్యారెక్టర్ చూస్తే కుర్రల గులాబ్ జాములు గల్లంత అయిపోతాయి. ఇంకా మెంటల్ మాస్ సీన్ చూస్తే పిచ్చిలేసిపోయింది అనమాట, ఇంకేముండదు. ఈ మూవీతో నేను భాగ్యశ్రీ మేడం లవర్ అయిపోయినా. ఈ ఆట నా లవరే భాగ్యశ్రీ, పిచ్చెక్కిచ్చింది అనమాట. అన్నవరం వెళ్తే మనకి ఒకటే గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? సత్యనారాయణ స్వామి. ఈ మూవీకి వస్తే గుర్తొచ్చేది కూడా సత్యదేవ్ అన్న క్యారెక్టరే. మనం కేరళ వెళ్ళినా గుర్తొచ్చేది ఏంటి? నేచర్. ఈ మూవీ చూసా మనకు గుర్తొస్తుంది. ఈసారి కేరళ వెళ్తే మనకు వెంకీ అన్న క్యారెక్టర్ పిచ్చెక్కిచ్చేసాడు. అందరు మాస్ ఎలివేషన్స్ అయితే ఇలాంటి మూవీకి గౌతమ్ తిన్నని తీసాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీకి డే 1 100 crores వచ్చేస్తాయి. విజయ్ దేవరకొండ కెరీర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఏదైనా ఉందంటే అది కింగ్డమ్. ఒక మైలు రాయిగా ఉంటుందని నేను 100% చెప్తున్నా. అంటే ఏదో చిన్న రోల్ అంతే, బట్ తన యాక్టింగ్ పెద్దగా ఏం లేదు, బట్ షీ ఈజ్ ఫైన్. స్టోరీ ఎంగేజింగ్ అయితే నాకు ఏం అనిపించలేదు. హైలైట్స్ ఆనెస్ట్లీ నాకేమంతా ఎక్కడ నేను విజయ్ని పెళ్లి చూపుల నుంచి చూస్తున్నా, బట్ ఏమో నాకు ఇది అయితే కమ్బ్యాక్ లాగా అనిపించలేదు. ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వలేదు అసలు. యావరేజ్ హిట్ అయితే కాదు డెఫినెట్గా. 200 crores నుంచి స్టార్ట్ అవుతుంది ఉందంతే. ఆమెకి ఎక్కువ సీన్స్ కూడా ఏం చెప్పలేదు. ఆమె స్టోరీ కూడా ఏం లేదు ఆమెది అంతేగానో. మొత్తం ఫైట్లు పర్లేదు, బాగానే ఉంది పాట బాగానే ఉంది. అది సాంగ్ అనేది రిలీజ్ చేసిన సాంగ్ ఇంకా పెట్టలేదు చేయలేదు, అది ఒక డిసప్పాయింట్. సినిమా అయితే ఓవరాల్ బాగానే ఉంది. ఈ విజయ్ దేవరకొండకి అన్ని వరకు అన్ని ఫ్లాప్స్ అని వచ్చి ఇది ఒక పర్లేదు. 100% చూడాలి మూవీ. ఇట్స్ అ కంప్లీట్ ఫిల్మ్. అందరు చూడాల్సిన సినిమా. ఐ థింక్ ఒక తెలుగు సినిమాలో నువాన్స్డ్ సినిమా విచ్ ఇస్ అ కమర్షియల్ సినిమా. అట్ ది సేమ్ టైమ్ గ్రేట్ యాక్టింగ్, గ్రేట్ కాస్టింగ్, గ్రేట్ మ్యూజిక్, సెట్ డిజైన్, cinematography. It's craft oriented, direction oriented, acting oriented. It's a complete film. I loved it. I will definitely rate it 4 out of 5. Music ఎలా ఉంది? చాలా బాగుంది. మ్యూజిక్ చాలా హైలైట్. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్, విజయ్ దేవరకొండ పార్ట్ 2 గురించి వెయిటింగ్ మరి చూసిన తర్వాత. యాక్చువల్లీ నాకు పార్ట్ 2 ఉందని తెలియదు, బట్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఇట్. ఓకే, ఈ మూవీ ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ప్లస్ పాయింట్స్ మ్యూజిక్ బాగుంది అండ్ అందరు యాక్టింగ్ బాగా చేశారు. అండ్ భాగ్యశ్రీ గారు ఎంతవరకు ర్యాంక్ చేశారు? ఓకే, బాగుంది. కొంచెం కొన్ని సాంగ్ అది లేదనుకుంటాను, కట్ చేసినట్టున్నారు, బట్ సెకండ్ పార్ట్లో ఉంటుందేమో తెలియదు. బాగుంది. థ్యాంక్ యూ. 100 కోట్లు ఈజీగా. చాలా కంటెంట్ ఉన్న సినిమా అండి. చాలా ఈ మధ్యలో సినిమాలు కూడా లేవు కాబట్టి ఇంకా కొంచెం అది అవేం పట్టించుకోవద్దండి. ఒక 10-15 minutes మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదు, ఇంకా బాగా చేయాల్సిందేమో అనిపిస్తుంది. కానీ మొత్తం ఓవరాల్ సినిమా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్లో ఆ బిట్స్ అండ్ పార్ట్స్ తీసేస్తే మొత్తం ఎక్సలెంట్ సినిమా చూడొచ్చు. సత్యదేవ్ కాదు, వెంకటేష్ అని ఉంటాడు కదా, క్రేజీ యాక్టింగ్. అసలు విలన్ ఉంటాడు, చింపేశాడు అసలు యాక్టింగ్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి తెలిసిందే, చెప్పలేము. ఓవరాల్ సినిమా చాలా బాగుంది సినిమా. నాకు ఆ 2-3 కంప్లైంట్ తప్ప క్రేజీ. బాగా విజయ్ దేవర యాక్షన్ వచ్చిందన్న. ఓవరాల్గా అంతా బాగుంది, కానీ ఒకటే ఫీలింగ్ అన్న, అందులో రొమాన్స్ లేదు. అది అది ఒకటే ఫీలింగ్ దాని గురించి వచ్చింది. డిసప్పాయింట్ ఏం అవ్వలేదు, అది ఒకటి లేదు. మొత్తం అంతా యాక్షన్ మొత్తం బాగుంది, సూపర్. సత్యదేవ్ యాక్షన్ కూడా చాలా బాగుంది. లేదు మామూలుగా 10 ఇస్తాను కంపల్సరీ.